స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారికి నేరుగా ధన్యవాదాలు తెలపడంతో పాటు కుప్పం ప్రజలను కలిసేందుకు తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గూడెపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 8:45 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు బాబు. రేపు ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు బాబు. ఇక సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:15 ఓ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రాత్రి 8:30 కుప్పంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు బాబు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12:20 కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:45 కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 4:30 మల్లనూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత కుప్పం నియోజకవర్గంలోని పరిస్థితులపై కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు స్థానిక ముఖ్య నేతలతో చంద్రబాబు ఇటీవలే సమావేశమయ్యి స్థానిక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ నేతలతో రివ్యూ తర్వాత చంద్రబాబు కుప్పం రానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు చంద్రబాబు కుప్పం టూర్పై వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కుప్పం భయం పట్టుకుందని, అందుకోసమే తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారికి నేరుగా ధన్యవాదాలు తెలపడంతో పాటు కుప్పం ప్రజలను కలిసేందుకు తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గూడెపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 8:45 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు బాబు. రేపు ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6:15 ఓ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రి 8:30 కుప్పంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు బాబు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12:20 కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:45 కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 4:30 మల్లనూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులపై కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు స్థానిక ముఖ్య నేతలతో కూడా బాబు ఇటీవలే సమావేశమయ్యారు. ఇక ఆ తర్వాత కుప్పం పర్యటనకు బాబు బయలుదేరారు. బాబు కుప్పం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, రైట్ వంశీ, నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. దాదాపు 6 నెలల తర్వాత చంద్రబాబు కుప్పంకు రావడం
కొంత సందడి వాతావరణం నెలకొంది. ఏదైతే పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చంద్రబాబు రాజకీయాన్ని దృష్టి సారించి అదేవిధంగా ఎలక్షన్కు సన్నద్ధంగా తెలుస్తుంది. పూర్తిగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కుప్పంలో బాబు పర్యటిస్తున్నారు. 4 మండలాలు 3 బహిరంగ సభలు ఆయన పాల్గొంటారు. కార్యకర్తలకు ప్రసంగించి దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తిగా రాబోయే 24 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అటు కార్యకర్తలతో ఇటు యువతతో పెద్ద ఎత్తున సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ రాత్రికి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దీనికి పూర్తిగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు ఉండబోతున్నారు. దాదాపు 6 నెలల తర్వాత చంద్రబాబు కుప్పం రావడంతో అటుపక్క భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఇప్పటికే మనం విజయంలో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కుప్పంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్సీ కంచె శ్రీకాంత్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో కావచ్చు, యువత కావచ్చు, పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు దాదాపు 3 గంటల 40 నిమిషాలకి గుడిపల ప్రాంతంలో కుప్పం చేరుకుంటూ ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటూ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారు. కుప్పంలో చంద్రబాబు రానున్న నేపథ్యంలో జన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుతో నేరుగా ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసి వారికి కూడా టీడీపీ గెలుపుకి సన్నద్ధం కావాలని పూర్తి స్థాయిలో రాబోయే 24 ఎన్నికల్లో జనసేన అటు టీడీపీ ఉమ్మడి పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేయాలని వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. వంశీ, సురేష్, చూస్తూ ఉన్నామంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన తర్వాత తొలిసారిగా కుప్పం పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా అక్కడకు భారీగా తరలి వస్తున్నట్టు తెలుస్తుంది. సో అంటే ఇక్కడి నుంచే ఎన్నికలకు సంబంధించి శంకరావాన్ని బాబు పూరిస్తున్నారని అనుకోవచ్చా? రైట్ వంశీ, మీ అన్నట్టుగానే పూర్తి స్థాయిలో దాదాపు స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రభుత్వ కక్ష సాధింపు కేసులు నమోదు చేసిన తర్వాత చంద్రబాబు తిరుపతికి వచ్చినప్పటికీ సోమవారం దర్శించుకొని తిరుగుపరన్నారు. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి సాధించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పానికి వస్తారని ప్రామిస్ చేసిన చంద్రబాబు వరుస కేసుల నేపథ్యంలో 6 నెలల తర్వాత దాదాపు సమసంకారాన్ని పూరించాలని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కాకుండా గెలిపే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో 2024లో ఇక్కడి నుంచే సంకారాన్ని 2024 గెలవడానికి ఇక్కడి నుంచే సంకారం పూరించడానికి చంద్రబాబు నడుం కట్టడం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ రకంగా కార్యకర్త సిద్ధం చేయడానికి ఎక్కడి నుంచే పిలుపు కూడా ఇవ్వబోతున్నారు. మరోపక్క టీడీపీ మేనిఫెస్టోని 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసే దిశగా అటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోపక్క చంద్రబాబు రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన పద్ధతి ఏర్పాటు చేస్తే మరోపక్క వైసీపీ నేతలు కూడా గతంలో జరిగిన అడ్డంకులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా టీడీపీ అదే ఎదుర్కొనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు సంబంధించిన పర్యటనలో కాస్త ఉధృత వాతావరణం కూడా అవకాశం ఉంది. మరోపక్క టీడీపీ అటు జనసేన నాయకులు కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే సమస్యంకారాన్ని పూరించబోతున్నారు చంద్రబాబు. సురేష్, చూస్తూ ఉన్నాం ఒకవైపు వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది, చంద్రబాబుకు కుప్పం భయం పట్టుకుంది, అందువల్లే వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల వర్షన్ ఎలా ఉంది? పూర్తి స్థాయిలో మంత్రులు కుప్పాన్ని ఖచ్చితంగా ఈసారి మేము 2024లో గెలవబోతున్నామని ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పెద్ద రామచంద్రారెడ్డి కుప్పంలో ఈసారి మేము ఖచ్చితంగా చంద్రబాబుని ఓడిస్తాం, వైసీపీ జెండాను ఎగరేస్తామని పదే ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కుప్పం మీద చంద్రబాబు ప్రత్యేకమైన దృష్టి సాధించారు. అందుకనే ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంకి వచ్చి పార్టీ కార్యకర్తలతో కుటుంబ సభ్యులతో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. అదే ప్రకారంగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుంటానని ప్రామిస్ చేసిన నేపథ్యంలో ఆ ఇల్లుకు సంబంధించిన పూర్తిగా ఇల్లు కట్టడానికి కూడా ప్రారంభమయ్యాయి. అయితే అటు మంత్రి రోజా కావచ్చు ఎవరైనా ఖచ్చితంగా కుప్పంలో గెలవలేవు బాబు అంటూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి. ఆ రకంగా చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి కుప్పంలో గెలవాలి. గతంలో ఎన్నికలు కూడా జరిగినప్పుడు తక్కువ ఓటు శాతం వచ్చింది. ఈసారి ఆ రకంగా కాకుండా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు గెలిపించాలి. అదే పక్క రాష్ట్రంలో టీడీపీని గెలిపించాలనే దిశగా టీడీపీ సమాయత్తమవుతుంది. మరోపక్క వైసీపీ కూడా అదే దీంట్లో పూర్తిగా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయాలి, చంద్రబాబును ఖచ్చితంగా ఓడించాలని దీంతో పెద్దిరెడ్డి రామచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీం కూడా ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తూ ఆ రకంగా ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు ఖచ్చితంగా గెలవాలి, అత్యధిక మెజార్టీ రావాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ సురేష్.